దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వచ్చేసారు. ఆల్మోస్ట్ 50+ సినిమాలు చేశారు. అందులో అల్లు అర్జున్ గారు లాంటి స్టార్స్తో సినిమాలు వర్క్ చేస్తున్నారు. చేశా. దాన్ని కూడా ఎందుకు ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు మీరు? లేదు, నా డిజైనింగ్లో నేను బాగా ఉండే పీక్. నేను కాలేజ్లోనే స్టార్ట్ చేశాను. నేను కాలేజ్ చదువుతూ 5-6 సినిమాలు నా చేతిలో ఉండేయండి. అంతకన్నా పీక్ ఏం వెళ్తామండి. నేను కాలేజ్ చదువుకుంటూ 5-6 సినిమాలు చేసేదాన్ని. అంటే మేబీ పబ్లిసిటీ నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఉంది ఇన్స్టా, ఫేస్బుక్. అప్పుడు కూడా ఫేస్బుక్ ఉంది. నేను పొద్దున్న లేగాలి ఫోటో పెట్టాలనేది నాకు ఉండదు. ఈ రోజుకి ఉండదు. మీరు నా ఇన్స్టా చూడండి, ఫేస్బుక్ చూడండి. ప్రతి డే నేను ఏదో వాంటెడ్లీ పెట్టాలనేది నాది ఉండదు. నాకు అసలు మైండ్ ఉండదు. నేను పెట్టను కూడా అది. మనం ఇప్పుడు ఏది రియాలిటీ ఉంది, ఏది నిజం ఉంది, దాన్ని ఆ మూమెంట్ నేను చేసుకుంటా. ఎప్పుడైనా సరే ఇన్స్టా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డే ఒక పిక్ పోస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అదేదైనా ఉంటే నేను చేస్తాను. ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయను. అంటే అలాని నెగిటివ్ కింద నేను చెప్పను. ఐఎమ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాని అంత పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే. బట్ అది నేను చూసినది అదే. అది ఇప్పుడు కూడా నేను చేయొచ్చు. నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డిజైనింగ్. సో దాన్ని కూడా వదిలేశారు? వదలలేదు. నేను నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను కదా. అంటే అది టోటలీ క్రియేటివ్ జాబ్ బా. అంత ఈజీగా రెండు పెట్టలేను. ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకి వెళ్తున్నాను. నేను ఒక సినిమా తీసుకున్నప్పుడు టక్కున ఒక డ్రెస్ ప్రాబ్లం వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ వెళ్ళాలి. ఒకవేళ నేను వెళ్ళలేదంటే నా ఇప్పుడున్న పేరు పోతుంది కదా. ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే శ్రీ కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్ని మర్చిపోతారు వాళ్ళు. నాకున్న పేరు అది. ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈరోజు షూట్ 1 అవర్ లేట్ అయిందనేది కూడా లేదు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్. అలా ఒక బడ్జెట్లో చేస్తుంది. బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు. అండ్ తను ఉంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గర రారు. అంత బాగా ఇచ్చిన వర్క్ని నేను ఇప్పుడు హాఫ్గా చేయకూడదు. అవునా కదా. అంతే తప్ప నాకు ఏదేం లేదు. కళ్ళు ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా. నేను మధ్యలో కూడా చేశాను. ఒక 2-3 సినిమాలు ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను చేశాను. సో వాట్ ఇస్ ద బెస్ట్ ఫిలిం మీకు బాగా డిజైనింగ్ చేసిన? చందమామ. చందమామ ఫిలిం. రీజన్? ఎందుకంటే హాఫ్ సారీస్కి అప్పుడు దాకా ప్లెయిన్ వేశారు. ఆ టైంలోనే వర్క్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పటికీ అది నడుస్తుంది. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. కాజల్ గారికి ఇప్పుడు ఉన్న పేరు కూడా అదే, చందమామ కాజల్. నాకు ఇష్టమైన వర్క్ అది. అంటే నాకు దేశముదురు ఫస్ట్ అవకాశం నాకు. అండ్ చందమామ అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హ్యావ్ దట్ వర్క్. ఇంత బండిల్ వర్క్ ఉంటుంది. నేను ఏదైతే స్కెచ్ వేసానో అదే స్కెచ్ చందమామ సినిమాలో ఉంటుంది. ఈ రోజుకి నేను దాచిపెట్టేదాన్ని. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్లు అంటారు కదా. నాకు ఎందుకంటే నా చేయిలు ఇలా వేస్తే ఇక్కడ వంకర్లు వచ్చేసాయి వేళ్ళు. రెండోది నేను కాలేజ్కి వెళ్ళి రావాలి. 4 o'clock ఎవ్రీడే లేచి నేను లొకేషన్కి వెళ్ళి ఆ వర్క్ ఇచ్చి, అప్పుడు అతడు సెట్లో జరిగింది అది. ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని. ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలాగ అయిపోయినా ఆ సినిమాకి నిద్ర సరిపోయేది కాదు. నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా. నా మెయిన్ నాది కాలేజ్ అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. అయిన తర్వాత అసలు చాలా హార్డ్ వర్క్ చేశాను దానికి. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చేసి సినిమాలు స్టార్ట్ చేయాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఏది మూవీస్ డిజైనింగ్ టు మళ్ళీ కంప్లీట్ మూవీస్లో యాక్ట్ యాక్టింగ్ నాకు థాట్ రాలేదు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. కానీ స్టార్టింగ్లో ఉండేది ఎలాగో డిజైనర్గా ఫుల్ బిజీ ఉన్నాం. నేను డిజైనింగ్ చేసేటప్పుడు ఏ క్షణం నేను ఖాళీ లేను. నేను ఫుడ్ కూడా తింటూ కార్లో బాక్స్ పెట్టుకుని తింటూ వెళ్ళేదాన్ని నేను. అంటే జనరల్ నేను లొకేషన్లో తినను ఎక్కువ ఫుడ్. నా ఫుడ్ నేను క్యారీ చేస్తాను. అలాంటప్పుడు కార్ ఎక్కంగానే డ్రైవర్ ఉండేవాడు, నడుపుతూ ఉండేవాడు, నేను తింటా వెళ్ళేదాన్ని. అంత టైం లేని టైం నేను చూసాను డిజైనింగ్కి. అంటే ఫుడ్ తినే టైం కూడా నాకు ఉండేది కాదు. అండ్ రెండోది యాక్టింగ్ అనేది కోవిడ్ టైంలో అంతకుముందు ఉండేది, కానీ నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అబ్బా యాక్టింగ్ మీద. చేయాలంటే ఎవరన్నా అడిగితే ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేవాడుగా నేను అన్ని సినిమాలు చేసేటప్పుడు. వాడు ఎప్పుడు చేసేదాన్ని కాదు. కానీ తేజ గారు మాత్రం ఎవరన్నా డబ్బింగ్కి ఎవరైనా రాలేదనుకో నాతో డబ్బింగ్ చెప్పించేవాడు. ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు మిస్ అయ్యారో లేకపోతే ఇంకెవరైనా మిస్ అయ్యారనుకో వాళ్ళది చెప్పించేసేవాడు. అలా ఆయన మాత్రం బాగానే మూవీస్కి అవసరమైనప్పుడల్లా వాడేవాడు అనమాట. ఇది డబ్బింగ్ విషయంలో కానీ ఏదన్నా సెలబ్రిటీ సీన్స్ ఉంటే మనకు కనిపించినవి ఉంటాయి కదా వెనక్కి, అవి ఎందుకు నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ డూప్ అంతా నేను చేశాను. ఆమె చచ్చిపోయే సీన్ల దగ్గర నుంచి అన్నీ నేనే. ఆ కర్నూలు ఎండ్లో మొత్తం ఇక 7లో పడుకోమంటే అలాగే పడుకో రాణా గారితో డూప్. ఆమె డేట్స్ ఏమో ఖాళీ లేవు అప్పుడు. కాజల్ డూప్ అన్నీ నేను చేశా. నేనే రాజు నేనే మంత్రి అట్లా అన్నీ నేను అది ఎందుకంటే కర్నూలులో జరిగింది. నాతో పాటు ఆర్టిస్టులు చాలా మంది ఉండే ఆ రోజు. ఎందుకంటే ఆమె రాలేదు, బట్ డూపే కదా కనిపించదు. ఎలాగో చచ్చిపోయినప్పుడు ఇది కప్పేస్తారు, బ్యాక్ షాట్స్ లాంగ్ షాట్స్ ఈజీ కదా. గడపేసి మేకప్ అంతా ఇలా పడిపోయినట్టు అవి వేసి
చేశారు. అలాంటివి చేసేదాన్ని. అండ్ కంప్లీట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే నేకడే కదా? కంప్లీట్ అంటే నేను అంతకుముందు ఒక సినిమా చేశానబ్బా. అదే డిజైనర్‌గా 'వలయం' అని చెప్పి ఒక సినిమా చేశా. అందులో హీరోయిన్‌కి ఫ్రెండ్ క్యారెక్టర్. అది మా స్టూడియోలోనే చేశారు షూట్. ఆ రోజు అమ్మాయి ఎవరో మిస్ అయింది. నన్ను పెట్టేశారు. అది కూడా కీ క్యారెక్టరే. సినిమా థియేటర్‌కెళ్ళి అది. అందులో చాలా మంది కూడా అది కూడా చూసి అడిగారు. "నువ్వు అందులో చేసావు కదా" అని. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చేయాల్సొచ్చింది. ఇంట్రెస్ట్‌తో కాదు. కానీ ఇంట్రెస్ట్‌తో ఫస్ట్ సినిమా అంటే ఆ! నేకడే. అదే. కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సొచ్చింది? ఇప్పటికి చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే, చేసినందుకు హ్యాపీగానే ఫీల్ లేదు, లేదు. నాకు రిగ్రెట్ ఉండదు. నేను తెలిసే చేస్తా. వితౌట్ మై కన్సర్న్ నేను ఏది చేయను కదా! నాకు కాన్షియన్స్‌లో ఏమంటే ఒక మతి కరెక్ట్‌గా ఉండే చేస్తాను కదా! అంటే బట్